సెట్ లో ర్యాంక్ కొట్టేసి ర్యాంక్ ద్వారా సాధించినటువంటి సీటుకు ఇక్కడ యూనివర్సిటీలో టీసీలు ఇవ్వకుండా ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉందో అసలు మనం ఆలోచించాల్సిన విషయం మిత్రులారా. చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది. ఫీజు కడితే నా టీసీ ఊరు ఈ రోజు నన్ను చాలా వేధిస్తున్నారు. నాకు 19వ తేదీ నా సీట్ అలాట్మెంట్ ఉంది. నేను 19వ తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు. కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలని 2 చలానాలు రాసి ఇచ్చారు. ఇవి ఎక్కడున్నటువంటి అధికారులాగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ప్రొఫెసర్స్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు, రోజువారీ కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు. ఈ రోజు నేను ఇలా వేధిస్తున్నారు ఫీజులు కట్టమనేసి. ఆ రోజు కాలేజ్ జాయిన్ అయితే ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలు నానా నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు. ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు? ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు అంటారు. వీళ్ళు అధికారులు కాదా? వీళ్ళకి ఆ బాధ్యత లేదా? ఎవరు కడతారు నా ఫీజు? వీళ్ళేమన్నా మా అమ్మ నాన్న ఎంప్లాయీసా? రోజువారీ కూలీలు. ఒక కూలీ చేస్తే కూడా మా కుటుంబం కొనసాగదు. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీలోనా వెంటనే నా టీసీ ఇవ్వాలని నీకు అర్థాజ్ఞంగా ప్రదర్శన చేస్తున్నాను, నిరసన తెలియజేస్తున్నాను. నా టీసీ ఇచ్చే విధంగా అధికారులు కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులకు ఎవరికి కూడా ఉన్నత చదువులకు వెళ్ళడానికి మీకు ఏ ఒక్క ఆ డాక్యుమెంట్ కూడా ఆపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలి. వైస్ ప్రిన్సిపల్ మీద ఇక్కడ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. నన్ను ఆపారు. నన్ను చాలా వేదన గురి చేస్తున్నారు ఫీజు కట్టమనేసి. నేను ఎక్కడి నుంచి తెచ్చాను? బ్యాంకు రోబరీ చేయాలా? లేకపోతే పిల్లలకి చిట్టి వ్యాపారం చేయాలా? లేదా ఎవరు కబ్జాలు చేయాలా? నేను చదువుకోవాలా? నా చదువుకు ఆటంకం కలిగిస్తున్నటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు వినోద్ కుమార్. ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశాను రీసెంట్ గానే.